సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సొసైటీ సోల్జర్. స్వాతంత్రం అనేది మనకి స్వేచ్ఛగా జీవించడానికి ఒక ఆయుధం. అలాంటి ఆయుధాన్ని మనకి గాంధీ మహాత్మా మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. మహాత్మా గాంధీతో పాటు ఎంతోమంది స్వాతంత్రంలో భాగస్వామై బ్రిటిష్ వారి మీద సత్యాగ్రహంతో, అంటే ఎటువంటి హింస లేకుండా స్వాతంత్రం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మహాత్ములు ద్వారా వచ్చినటువంటి స్వేచ్ఛ ఈ స్వాతంత్ర. అలాంటి స్వేచ్ఛని మనము పొందుతున్నామంటే వారి వెనక, అంటే మనకంటే వెనక జీవించినటువంటి ఆ మహాత్ముల త్యాగఫలం. ఈ మహాత్ములు అనేటటువంటి పదాన్ని ఇచ్చారంటే మనందరికీ స్వేచ్ఛ కలిగించే విధంగా ప్రయత్నం చేయబట్టి మహాత్ములు అని ఇచ్చారు బిరుదులు. ఇప్పుడు ఆ సంస్కృతి లేదు. ఇప్పుడు స్వాతంత్రం తెచ్చుకున్నాం, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? వ్యక్తిగత అవసరాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులకి హాని కలిగిస్తున్నాం. ఈ హాని కలిగించేదాన్ని చాలా ఖండిస్తున్నాను నేను. ఒక మనిషి యొక్క స్వేచ్ఛని హరించే అవకాశం ఎవరికీ లేదు. స్వేచ్ఛాయుత జీవితం జీవించడానికే మనకు స్వాతంత్రం ఉంది. అలాంటి స్వాతంత్రంలో మనం జీవిస్తున్నప్పుడు బానిసత్వం లేకుండా చక్కటి జీవితం జీవించాలి. ఎవరికి నష్టం కలిగించకుండా జీవించాలనే ఆలోచనతో జీవించాలి కుటుంబ సభ్యులంతా. అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు లెక్క. జెండా వందనం చేసుకొని సెల్యూట్ కొట్టి ఆ యొక్క కార్యక్రమం అయిపోయిందిలే, మనకు స్వాతంత్రం వచ్చేసింది, మనం కార్యక్రమం చేసుకున్నాము, ఈరోజు జెండా వందనం చేసుకున్నాము అంటే ఇది కాదు కరెక్ట్. మన సిస్టమ్ మారాలి. మనలో ప్రతి మంచి అనేటటువంటి సంకల్పంతో ముందుకు పోవాలి. ఎవరికి హాని కలిగించకూడదు అనేటటువంటి సంకల్పం కూడా చేయాలి. కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు మన డోర్ టు డోర్ క్రమశిక్షణతో జీవితం మొదలు పెడితే, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని కొనసాగిస్తే నిజమైన స్వాతంత్రం వస్తున్నట్లు లెక్క. అప్పుడు ఎవరికి ఇబ్బంది కలగదు. ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే మన కోసం స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి, మహాత్ములకి నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి హాని కలిగించకుండా జీవించాలి, ఎవరికి నష్టం చేయకుండా జీవించాలి, ఎవరికి బాధ కలిగించకుండా జీవించాలి, వ్యక్తిగత స్వేచ్ఛని హరించకుండా జీవించాలి. దాన్ని నిజమైన స్వాతంత్రం అంటారు. స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలని, ప్రతి ఒక్కళ్ళకి స్వేచ్ఛాయుత జీవితాన్ని కల్పించాలని, ఇంటింటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, డోర్ టు డోర్ ప్రతి ఒక్కళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.